श्रीयाञ्जनेयं भजे वज्रकायं सदा रक्षका कापाडनि नामधेयम् श्रीयाञ्जनेयं भजे वायुपुत्रं सदा अभयमय्यन्दिच्चरानि चेति साय। ఓం నమో వెంకటేశాయ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సమస్త లోకాన్ని కూడా తన అపార కరుణతో రక్షించేటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ సన్నిధిలో మనం చక్కగా సుందరకాండ పారాయణ నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈనాటికి మహామంత్ర పారాయణం 239వ రోజులో ప్రవేశించాం. అదేవిధంగా సుందరకాండ పారాయణ 176వ రోజులో ప్రవేశించాం. ఈరోజు కార్తీక బహుళ చతుర్థి శుక్రవారం. ఈరోజు మన భాగ్యం ఎంతో అదృష్టం. ఎందువల్లనంటే స్వామి చెంతన స్వామిని దర్శించుకుంటూ స్వామి స్తోత్రాన్ని శ్రవణం చేస్తూ స్వామి కోసం వచ్చినటువంటి భాగవతోత్తములను మహానుభావులను ఋషితుల్యులను సేవించుకునేటువంటి అవకాశం మనకి ఈనాడు దక్కింది. ఈరోజు మన భాగ్యవశం వల్ల మహావ్యాఘ్ర మహామహోపాధ్యాయ విద్యా వాచస్పతి శ్రీ సత్యధ్యాన విద్యాపీఠ కులపతి వారు ముంబై నుంచి శ్రీ విద్యా సింహాచార్య స్వామి వారు విచ్చేసి ఉన్నారు. ఇది మన భాగ్యం. ఈరోజు కార్యక్రమంలో వారి అనుగ్రహ భాషణాన్ని కూడా మనం చక్కగా శ్రవణం చేయబోతూ ఉన్నాము. లోక రక్షణ కావాలి అంటే యుద్ధాలు చేయటం ఒక్కటే కాదు, అమూల్యమైనటువంటి కత్తి కన్నా పదునైన చక్కని సారవంతమైనటువంటి భగవత్ సంబంధమైన వాక్కులతో జనులందరినీ కూడా చక్కగా వారి హృదయాల్లో ప్రవేశించి భగవంతుని యొక్క అమృత వర్షాన్ని కురిపించినట్లయితే లోకంలో పాపముల యొక్క శాతం తగ్గిపోతుంది. అందరూ కూడా భగవద్భక్తులవుతారు. అదే లోకశాంతికి మూల కారణం. అటువంటి నలుగురు మఠాధిపతులను ఈ లోకమునకు ముఖ్యంగా హిందూ సంప్రదాయ పరిరక్షణ కోసం బద్ధకంకణులైనటువంటి నలుగురు మఠాధిపతులను మనకు అందించినటువంటి వారు ఆ స్వామీజీ. వారి దర్శనంతోనే మనం ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉన్నాం ఈనాడు. ఈ సందర్భంలో ముందుగా శ్రీ త్యాగరాజస్వామి వారు చక్కగా రచించినటువంటి కీర్తన, శ్రీరామచంద్రమూర్తికి సంబంధించినటువంటి కీర్తన. భగవంతుణ్ణి తమ బిడ్డగా భావన చేయటం అనేటువంటిది భక్తిలో పరమోత్కృష్టమైనటువంటి ఒక స్థితి. తమ ఇంట్లో తమ్మునిలాగా తండ్రిలాగా ఒక బిడ్డలాగా భావన చేసి త్యాగరాజస్వామి వారు శ్రీరామచంద్రుడి మీద చక్కగా ఇంట్లో స్నానం చేయించేటప్పుడు పిల్లలకు పాడేటువంటి ఆ లాలిపాట వంటి ఒక చక్కని పాటను మనకు అందించారు, కీర్తనను. అది ఇప్పుడు మనం శ్రవణం చేద్దాం. శ్రీమతి ఎం ఆముక్తమాల్యద సుషమ గారు ఆ కీర్తనను చక్కగా ఆలపిస్తారు. మనందరం కూడా శ్రవణానందంగా విని పునీతులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. श्रीराघवं दशरथात्मजमप्रमेयम् श्रीराघवं दशरथात्मजमप्रमेयम् सीतापतिं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहु आजानुबाहुं अरविन्ददलायताक्षो रामं
పూజింతులాలి ఏ వేళ నిన్ను చూచుచూ పొంగుడు లాలి ఓ వనమాలి రమ శ్రీరామలాలి ఊగుచుగర శమ నను గోవులాలి చలబలిందులాలి మీగడవెన్న పాలు తాగింతులాలి చలపలింతులాలి మీగడవెన్న పాలు తాగింతులాలి వరమైన విద్యల నొసగుదులాలి శయ్యపై మల్లె పూలు బరతులాలి ఓ వనమాలి రమ శ్రీరామలాలి ఊగుచుఘన శమ నను గోవులాలి వేదవేద్యమలాలి కన్నుల చూడవే దయానిధిలాలి వేదవేద్యమలాలి కన్నుల చూడవే దయానిధిలాలి నాగూరమున పాదముంచులాలి శ్రీ త్యాగరాజ మోదరూపమలాలి ఓ వనమాలి రమ శ్రీరామలాలి ఊగుచుఘన శమ నను బ్రోవులాలి రమ శ్రీరామలాలి ఊగుచుఘన శమ నను బ్రోవులాలి శమ నను బ్రోవులాలి శమ నను బ్రోవులాలి సంటి బిడ్డలు తండ్రి హృదయం మీద చిట్టి చిట్టి పాదాలతో తంతూ ఉంటే ఆ తండ్రికి హృదయంలో ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇక్కడ త్యాగరాజస్వామి వారు తనని తండ్రిగా భావన చేసుకుని, స్వామి బిడ్డలాగా నీ పాదాలతో నా హృదయం మీద స్పృశించవయ్యా అని ఆర్తిగా శ్రీరామచంద్రమూర్తిని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆనాడు కౌసల్యాదేవి శ్రీరామచంద్రునికి లాలిపాట పాడినట్లు, అదేవిధంగా యశోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మకు లాలిపాట పాడినట్లుగా మనం ఈనాడు ఈ తిరుమల క్షేత్రంలో శ్రీనివాసుని సన్నిధిలో ఆ త్యాగరాజస్వామి యొక్క కీర్తనను ఎంతో పులకాంకితులమై శ్రవణం చేశాం. అదే ఆనందంతో శ్రద్ధతో పారాయణను ప్రారంభం చేసుకుందాం అందరం కలిసి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీపద్మావతీజానేః భగవతః శ్రీవేంకటేశ్వరస్వామినः సన్నిధౌ ధర్మవిగ్రహస్య శ్రీరామచంద్రప్రభోः పాదసేవకస్య హనుమతః ప్రసాదేన అస్మిన్ భువనే విశూచికా క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నిర్మూలన ద్వారా సర్వేషాం ఆస్తిక మహాజనానాం సర్వవిధ సుస్థిరతా సిద్ధ్యర్థం విద్యా విత్త వ్యాపార దేశ రక్షణాది రంగేషు సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం సద్భావానాం సత్సంకల్పానాం సత్కార్యాణాం చ సర్వతోముఖ విజయసిద్ధ్యర్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం అధికారిణాం సైనికానాం కర్షకవణిగాదీనాం ఉపాధ్యాయ వైజ్ఞానిక వైద్యాదీనాం చ సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం శ్రీరామచంద్ర రూపాంతరస్య శ్రీవేంకటేశ్వర పరబ్రహ్మణః శ్రీమదాంజనేయస్య చ పరిపూర్ణానుగ్రహ సిద్ధ్యర్థం శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే సుందరకాండే యథాశక్తి 30 సర్గశ్లోకపారాయణం శ్రీధన్వంతరి మంత్రపారాయణం తథా అర్ధనారీశ్వర అష్టోత్తర శతనామ స్తోత్రపారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీరామ ప్రార్థనా రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీ ఆంజనేయ ప్రార్థనా గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే నీలాత్మజం. శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ హనుమతే నమః. అథ సుందరకాండే 30 సర్గః. విమృశంశ్చ న పశ్యామి మహతే మయి వానరః శతయోజన విస్తీర్ణం లంఘయేత మహోదధిం. ఆంజనేయ స్వామి వారు అక్కడ సీతమ్మ వారిని దర్శించి శింసుపా వృక్షంపై సుఖాసీనులైనటువంటి సన్నివేశంలో భావి కార్యాన్ని భావనం చేస్తూ ఆయన నిర్ణయాన్ని తీసుకునేటువంటి రీతిలో ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రకృత శ్లోకంలో ఒకవేళ ఈ రాక్షస వీరులందరూ నన్ను చుట్టుముట్టి సంహరించేస్తే 100 యోజనముల మహావిస్తీర్ణం కలిగినటువంటి ఈ సముద్ర తరణం చేసి మళ్ళా ఈ లంకలోకి ప్రవేశించగలిగినటువంటి వానర వీరుడు మరొక్కడు నాకు కనబడటం లేదు అనేటువంటి దాన్ని నిశ్చయంగా ఆయన భావన చేశారు. ఆంజనేయ స్వామి వారు ఇలా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ ఉన్నారు. ఆయన మాత్రమే సముద్రాన్ని దాటగలరు అనేటువంటి ఆలోచన కొంచెం గంభీరమైనటువంటిదేమో. ఒకవేళ ఆయన దాటేటప్పుడు నేను దాటగలనో లేనో అనే సంశయం ఆయన యందు అది అభివ్యక్తమైనప్పుడు దాటగలవు అబ్బాయి అని జాంబవంతులు వారు చెప్పిన తర్వాత కదా ఆయనకి వచ్చింది.
అంగదుడు కూడా నేను దాటలేను, మళ్ళా దాటి వెళ్ళినా అక్కడి నుంచి రాలేను అన్నాడు. ఒకవేళ అంగదుడు రావచ్చేమో, మరొకడు రావచ్చేమో అని అనిపించవచ్చు. కానీ ఆంజనేయ స్వామి వారు చెప్పినటువంటిది ఏదైతే సత్యము ఉన్నదో అది పెద్దల చేత కూడా పూర్వము పశ్చాత్తు కూడా చాలా స్థిరంగా ప్రతిపాదన చేయబడింది. ఎవ్వరికీ ఇవ్వనటువంటి అభిజ్ఞానాన్ని రామచంద్ర ప్రభువు ఒక్క హనుమంతుడి చేతిలోనే ఎందుకు పెట్టాడు, అది పూర్వం మనం ఆలోచించాలి. అలాగే యుద్ధకాండలో స్పష్టంగా జాంబవంతుడు అందరి యొక్క బలములు, అందరి యొక్క బలహీనతలు వానరుల్లో ఉండేటువంటివి తెలిసినటువంటి పెద్ద మనిషి ఆయన ఒకసారి రాత్రి సమ్మోహనాస్త్రం రాక్షసులు వేసినప్పుడు అందరూ మూర్ఛితులు అయితే ఆయన వెతుకుతూనే ఉన్నాడు. అయ్యా, రామలక్ష్మణులు కనబడ్డారు కదా, వాళ్ళు సుఖంగా ఉన్నారు, నువ్వెందుకు ఆవేదన పడుతున్నావు అని జాంబవంతుడిని చూసి విభీషణుడు ప్రశ్నిస్తే, ఇంతమంది ఉన్నారు, ఒక్క ఆంజనేయ స్వామి వారు ఇంకా నాకు కనబడలేదు అన్నట్ట. అదేమిటి, ఆయన ఒక్కడే నీకు కనబడాలా అని అంటే, ఒక్క ఆంజనేయుడే కనుక జీవించి ఉంటే వానర వీరులు అందరూ జీవించినట్లే. ఒక్క ఆంజనేయుడే కనుక లేకపోతే వానర వీరులు అందరూ ఉన్నా కూడా ప్రయోజనం లేదు అని చెప్పారు. ఎందుకంటే వాయుపుత్రుడు వాయువుతో సమానమైనటువంటి ప్రాణదాత మన అందరికీ కూడా. ఆయన వైశ్వానరాగ్ని స్పష్టంగా ప్రతిపాదించాడు జాంబవంతుడు. ఎందుకంటే ఒక మనిషి జీవించి ఉండాలి అని అంటే లోపల జీర్ణశక్తే వాడిని బతికింపజేస్తుంది. ఈ వానర సైన్యమును అంతటికీ ఎవరు మహానుభావుడై జీర్ణమయ్యేట్లుగా ప్రతి కార్యాన్ని కూడా ఫలవంతం చేయగలడు అంటే ఒక్క ఆంజనేయ స్వామి. ఆయనే వైశ్వానరాగ్ని అని చెప్పి పెద్దవారైన జాంబవంతులు ఎప్పటివాడు ఆయన త్రివిక్రమత్వం మహావిష్ణువు ఎత్తినప్పుడు ఆయనను ముమ్మార్లు ప్రదక్షిణం చేసి ఎంతోమంది రాజన్యులను మహావీరులను ఈ భూమిపై చూసినటువంటి గొప్పవాడు ఆయనే ప్రతిపాదనం చేశారు. అందుకే తాళ్లపాక అన్నమాచార్యుల వారు ఒక్క కీర్తనలో చాలా విశేషంగా హనుమ పరాక్రమాన్ని చెబుతూ ఒక్కడే ఏకాంగ వీరుడు ఉర్వికి దైవమౌనా అని ఆ కీర్తనలో చెబుతూ ఆయన కేవలం బలవంతుడు ధైర్యవంతుడు కాదు, సాహసించి ఎదుట రాక్షస మూకలపై విక్రముడై పరాక్రమించగలిగినటువంటి వాడు మాత్రమే కాదండి, దానికి కావలసినటువంటి బుద్ధి బలం కలిగి తనను ఎంతో తెలుసుకోగలిగినటువంటి వాడు అని చెప్పి ప్రతిపాదన చేశారు. అదే ఇక్కడ మనం ఈ శ్లోకరత్నంలో దర్శిస్తూ ఉండేటువంటి సత్యం. నేనే 100 యోజనముల సముద్రమును దాటగలను కనుక నేను ఈ రాక్షసుల చేత సంహరింపబడకూడదు అని అన్నారు. అందుకే ఈ తాత్పర్యాన్ని తెలిసినటువంటి ఆలంకారికులే అర్థాంతరన్యాసం చేస్తూ హనుమాన్ అబ్ధిం అతరత్ దుష్కరం కిం మహాత్మనాం. ఏమిటండి, పెద్ద విషయంగా చెప్తూ ఉంటారు లోకంలో. ఆంజనేయ స్వామి వారు 100 యోజనముల సముద్రాన్ని దాటారు అని చెప్పి హనుమంతుడు సముద్రాన్ని దాటడం అదేం పెద్ద విషయం కాదు అని అంటారు. అంటే హనుమంతుడు సముద్ర లంఘనం చేయగలిగినటువంటి మహాపరాక్రమవంతుడని ఆయన నమ్మాడు, ఆయన పూర్వీకులు నమ్ముతున్నారు, ఆయన పశ్చాత్తుండేటువంటి వాళ్ళు నమ్ముతున్నారు. దాన్నే ఆయన ఈ శ్లోకంలో శ్రద్ధగా ప్రతిపాదనం చేశాడు కనుక సత్యస్వరూపమైనటువంటి హనుమ ధైర్యస్థైర్యాలను ఆయన ముఖతః వెలువడినటువంటి ఈ శ్లోకరత్నాన్ని శ్రద్ధగా మనం పారాయణం చేసుకుందాం. విమృశంశ్చ న పశ్యామి యోహతే మయి వానరః శతయోజన విస్తీర్ణం లంఘయేత మహోదధిం విమృశంశ్చ న పశ్యామి యోహతే మయి వానరః శతయోజన విస్తీర్ణం లంఘయేత మహోదధిం కామం హంతుం సమర్థోస్మి సహస్రాణ్యపి రక్షసాం నతు శిక్ష్యామి సంప్రాప్తుం పరం పారం మహోదధేహే. వేల కొలది రాక్షసులను నేను సంహరించేయగలను, కానీ సంహరించిన తరువాత మరి నేను కొంత నీరసపడినటువంటి వేళలో ఈ రాక్షసుల్ని జయించినటువంటి నేను సముద్రం ఆవలిగట్టుకు వెళ్ళగలనా లేదా, నాకంత సామర్థ్యం ఉండకపోవచ్చేమో
అని ఆంజనేయ స్వామి వారు తనను తాను భావన చేస్తూ ఉన్నారు. పూర్వము తాను తప్పించి ఇంకెవరూ లేరు అని చెప్పారు. అంతటి మహానుభావుడు పూర్వము పశ్చాత్తు ఉండేటువంటి వాళ్ళ చేత కూడా ఆయన పరాక్రమత్వం ద్వారా ప్రతిపాదనం చేయబడ్డాడని చెప్పారు. ఇప్పుడేమిటండి ఈ శ్లోకంలో మళ్ళా ఆయన నేను మరి ఈ రాక్షస వీరులతో యుద్ధం చేసిన తర్వాత మళ్ళా తిరిగి వెళ్ళగలనా అనేటువంటి దాన్ని సమీక్షించుకుంటున్నాడు అని అంటే కొంచెం తక్కువైపోయింది కదండి ఆయనలో ఆ ధైర్యం అనేటువంటిది అని అంటే కాదు. పెద్దల యొక్క లక్షణం ఏమిటంటే కీడించి మేలెంచాలి. కార్యము సహసా చేసేటప్పుడు సరైన ఆలోచన చేయకపోతే కార్యము యొక్క పరిపూర్ణత అనేటువంటిది సాధ్యపడకపోవచ్చు. తన బలములు ఏమిటి బలహీనతలు ఏమిటి తెలుసుకుంటూ వెంటనే ఒక మాట అనుకోవాలి. ఒకవేళ కనుక ప్రమాదమే కనుక వస్తే అప్పుడు కూడా ఏం చేయాలి అది ముందే ఊహించుకోవాలి. కానీ చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదు. కనుక ఆంజనేయ స్వామి వారు మనకు దారిదీపం లాంటి వాడు. నాయనా ఓ కార్యాన్ని నువ్వు చేస్తున్నావు, చేసే ముందే ఒకవేళ ఆ కార్యము కనుక కొంత బడలిక ఏర్పడితే పరిపూర్ణం కాకపోతే అప్పుడు ఏం చేయాలో కూడా ముందే ఆలోచించుకో అనేటువంటి దాన్ని ప్రబోధం చేస్తూ ఉండేటువంటి గొప్ప శ్లోకరత్నాన్ని మణిదీపాన్ని శ్రద్ధగా పారాయణం చేసుకుందాం. కామం హంతుం సమర్థోస్మి సహస్రాణ్యపి రక్షసాం నతు శక్ష్యామి సంప్రాప్తుం పరంపారం మహోదధేః. కామం హంతుం సమర్థోస్మి సహస్రాణ్యపి రక్షసాం నతు శక్ష్యామి సంప్రాప్తుం పరంపారం మహోదధేః. అసత్యాని చ యుద్ధాని సంశయో మే న రోచతే కశ్చ నిస్సంశయం కార్యం కుర్యాత్ ప్రాజ్ఞః న సంశయం కుర్యాత్ ప్రాజ్ఞః ససంశయం. యుద్ధంలో ఎప్పుడూ కూడా జయాపజయాలు అనిశ్చితాలు. కనుక నాకు ఇప్పుడు సంశయం అనేటువంటిది వస్తున్నది, అది నాకు ఇష్టం కాదు. బుద్ధిమంతుడు ఎవడైనా కూడా సంశయం లేనటువంటి పనిని సంశయాస్పదం చేసుకుంటాడా అని ఆంజనేయ స్వామి వారు ప్రశ్న చేస్తూ ఉన్నారు. ఇది కార్యసాధకుడు ఉండవలసినటువంటిది. అంటే ముందేమో బాగా ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. తరువాత ఒకవేళ ప్రమాదం వస్తే ఏం చేయాలో కూడా కొంత కీడించి మేలెంచాలి అనేటువంటి ధోరణిలో ముందుకు సాగాడు. ఇప్పుడు ఇలా రెండింటి మధ్య జయాపజయాలనేటువంటివి యుద్ధంలో వస్తాయి. కానీ వాటి మధ్య మనం ఎప్పుడూ ఊగిసలాడిపోతూ వచ్చేటువంటి విజయమును లేదా అపజయమును మనం స్పష్టంగా తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉండిపోయి వచ్చే విజయాన్ని వివాదగ్రస్తం చేసుకోకూడదు అనేటువంటి దాన్ని చెప్తున్నాడు. అంటే ఒక మీమాంస జరుగుతోంది. ఎప్పుడూ కూడా హనుమలో 3 లంఘనాలు త్రివిక్రమస్వామిలాగా కనిపిస్తాయి. ముందు మహేంద్రగిరిపై ఆయన బాగా పచారులు చేసి ఆయన దక్షిణ దిశకి ప్రయాణం చేసేటప్పుడు ఉత్తర దిశకు ఆయన ఒకసారి నమస్కారం చేసుకుని శ్రద్ధగా సముద్ర లంఘనాన్ని అవలీలగా చేశాడు. మధ్యలో సాత్విక రాజస తామసిక విఘ్నాలని జయించేశాడు. అలాగే లంకలో కామరూపి చెరించి అంతా కూడా అయిపోయి కొంత నైరాస్యాన్ని పొంది దాన్ని కూడా తానే స్వయంగా జయించినటువంటి స్థితిలో అశోకవనంలోకి ప్రవేశించే ముందు మళ్ళా దేవతా ప్రార్థన చేసి నారాచబాణంలా లోపలికి వచ్చేశాడు. ఇప్పుడు కార్యము చాలా మడుకు పరిపూర్ణమైపోయింది. సీతమ్మ వారి దర్శనం కూడా అయిపోయింది. తరువాతే సుకుమారమైనటువంటి సమస్య. అమ్మవారికి కనబడి ఆమెకి స్వాంతన పలకకపోతే ఆమె విగత జీవురాలు అయిపోతారు. కాబట్టి ఈ జయం అంతా కూడా అపజయంగా మారిపోతుంది. కనుక ఆమె స్వాంతన వచనాలు పలకాలి. పలికితే ఆమె ఆ సమయంలో నన్ను చూసి భయపడితే ఆ కార్యము విఫలమైపోతుంది, వీళ్ళందరితో పోరాటం వస్తుంది. కాబట్టి ఇక్కడ మళ్ళా
అరమరికలు లేనటువంటి స్థిరమైనటువంటి జయము కోసం నేను ప్రయత్నం చేయాలి అనేటువంటిది ఆయన నిశ్చయించుకుని, ఎలా అయితే మొదట మహేంద్రగిరిపై ప్రార్థన చేశాడో, అశోకవనంలోకి వచ్చేటప్పుడు మళ్ళా సమస్త భూతాలకి ఆయన ప్రార్థన చేసి రామలక్ష్మణులను స్మరిస్తూ లోపలికి వచ్చాడో, అలా ఇక్కడ కూడా ఆయన రామకథను చెప్పి తరువాత ముందుకు వెడతాడు. ఈ నేపథ్యంలో జయాపజయములు సమానముగా ఆయన నిశ్చయించుకున్నాడు. అనుమానం లేనటువంటి స్థితిలోకి రావాలి అని ఆయన నిర్ణయించుకున్నాడు. అనుమానం లేనటువంటి స్థితిలో జయాన్ని అపజయముగా భావించినటువంటి ఒక దీక్ష పూనాలి అని చెప్పి ఆయన నిశ్చయించుకున్నాడు. ఇది కార్యసాధనలో ప్రధానమైనటువంటి ప్రయోజనం. కనుక జయాన్ని జయముగా పొందటానికి క్షణకాలంలో ఆలోచించుకుంటూ ముందుకు సాగుతూ ఉండేటువంటి ఆంజనేయ స్వామి వారే మనకు పరమాదర్శం అనేటువంటి సత్యాన్ని గుర్తెరిగి శ్రద్ధగా ఈ శ్లోకాన్ని పారాయణం చేసుకుందాం. అసత్యాని చ असत्यानि च యుద్ధాని युद्धानि సంశయో మే संशयो मे న రోచతే न रोचते కశ్చ నిస్సంశయం कश्च निःसंशयम् కార్యం कार्यम् కుర్యాత్ कुर्यात् ప్రాజ్ఞః प्राज्ञः ససంశయం संशयम् అసత్యాని చ असत्यानि च యుద్ధాని युद्धानि సంశయో మే संशयो मे న రోచతే न रोचते కశ్చ నిస్సంశయం कश्च निःसंशयम् కార్యం कार्यम् కుర్యాత్ कुर्यात् ప్రాజ్ఞః प्राज्ञः ససంశయం संशयम् ప్రాణత్యాగశ్చ వైదేహ్యా భవేత్ అనభిభాషణే ఏషః దోషః మహాన్ హి స్యాత్ మమ సీతాభిభాషణే. అయితే కార్యములో జయాపజయాలని సమీక్షించుకున్న తర్వాత ఇక ముందుకు వెళ్ళిపోవాలి. ఆయన వెళ్ళేటప్పుడు ఆ సమస్యను రెండుగా విభజన చేసుకున్నాడు. సీతమ్మ వారితో మాట్లాడే వెళ్ళాలి. ఈ రాక్షస వీరులకు కనుక భయపడి నేను కనుక మాట్లాడకుండా వెళ్తే ఆమె ప్రాణత్యాగం చేసేసుకుంటుంది. అయితే మహాన్ దోష, చాలా పెద్ద ప్రమాదం ఉన్నది ఇక్కడ. ఆమెతో కనుక మనం మాట్లాడుతూ ఉంటే అప్పుడు కనుక ఈ రాక్షస వీరులు గుర్తెరిగినా లేదా కంగారు పడి ఆమె హడావిడి చేసినా అది పెద్ద ప్రమాదమే. కనుక ఎలాంటి నిశ్చయానికి వచ్చాడు? రెండు సమస్యలని ఆయన ముందు పెట్టుకుని సీతమ్మ వారితో మాట్లాడే వెళ్ళాలి. అలా అయితే ఆమె ద్వారా మాట్లాడినటువంటి ఏ సంభాషణ ఆమెకి ధైర్యాన్ని నింపుతున్నదో ఆ ధైర్యాన్ని నింపే పరిస్థితిలో బయటపడితే అది పెద్ద దోషం అవుతుంది. కనుక ఈ రెండు సమస్యలను అధిగమించేటువంటి ప్రణాళికతో ఆయన ఒక స్థిరమైనటువంటి నిర్ణయాన్ని ఇక్కడ తీసేసుకున్నారు. కనుక అటువంటి స్థిర నిర్ణయాన్ని తీసుకున్నటువంటి ఈ సత్య విహితమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ శ్లోకరత్నాన్ని శ్రద్ధగా మనం పారాయణం చేసుకుందాం. ప్రాణత్యాగశ్చ प्राणत्यागश्च వైదేహ్యాః वैदेह्याः భవేత్ भवेत् అనభిభాషణే अनभिभाषणे ఏష దోషో एष दोषो మహాన్ హి స్యాత్ महान् हि स्यात् మమ मम సీతాభిభాషణే सीताभिभाषणे ప్రాణత్యాగశ్చ प्राणत्यागश्च వైదేహ్యాః वैदेह्याः భవేత్ भवेत् అనభిభాషణే अनभिभाषणे ఏష దోషో एष दोषो మహాన్ హి స్యాత్ महान् हि स्यात् మమ సీతాభిభాషణే सीताभिभाषणे భూతాశ్చార్థాః వినశ్యంతి దేశకాల విరోధితాః విక్లవం దూతమాసాద్య తమః సూర్యోదయే యథా. ఫలోన్ముఖంగా ఉండేటువంటి కార్యములు కూడా దూత కనుక వివేకంగా లేకపోతే అవి వాడి చేతిలో నశిస్తాయి. ఎలా అయితే సూర్యోదయం అయిన తర్వాత చీకటి నశిస్తుందో అలా నశించిపోతుంది. అద్భుతమైనటువంటి సీతమ్మ వారి యొక్క సందర్శనం చేసుకున్నటువంటి హనుమ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? తప్పకుండా సీతమ్మ వారితో మాట్లాడే తాను వెళ్ళాలి అని అనుకున్నాడు. ఆ తర్వాత రాక్షసుల యొక్క దృష్టిలో పడకుండానే ఆమెతో మాట్లాడకపోతే అది పెద్ద దోషం అయిపోతుంది అని అనుకున్నాడు. ఇప్పుడు ఈ కార్యనిర్వహణ అంతా ఎవరిపై ఉంది? తనపై ఉంది అనేటువంటి సత్యాన్ని తెలుసుకుని ఇప్పుడు నేను చాలా కీలకమైనటువంటి వ్యక్తిని, నేను రామదూతను,
ఈ దూతత్వం గనక నేను సరిగ్గా నెరపకపోతే ఎవరైనా చేస్తారు. పనిలో పరిపూర్ణత తీసుకొచ్చేటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం ఆ దూత కనుక తీసుకోకపోతే కార్యం అంతా కూడా విఫలమైపోతుంది అని చెప్పి ఆ పట్టుకోవలసినటువంటి కీలకమైనటువంటి సత్యాన్ని పట్టుకున్నాడు. అది ఆంజనేయ స్వామి వారు. అసలు రామచంద్ర ప్రభువు మొట్టమొదట పంపా నదీ తీరంలో ఎప్పుడైతే హనుమను దర్శించారో, సుగ్రీవుడు భక్తుడని తన యొక్క వృత్తాంతాన్ని ఆయన అంతా కూడా చెప్పుకున్నటువంటి తరువాత ఆయనలో ప్రధానంగా రామచంద్రస్వామి దర్శించింది ఇదే. దూతలలో ఇట్టివాడు లేడయ్యా లక్ష్మణ, నువ్వు అది తెలుసుకో, నువ్వు సరిగ్గా తెలుసుకున్నావో లేవో నేను ధ్రువపరుస్తున్నాను. ఏవం విధో యస్య దూతః నభవేత్ పార్థివస్యతు సిద్ధ్యంతి కథం తస్య కార్యాణాం గతయో నఘ. ఇలాంటి దూతే కనుక ఏ రాజుకైనా లేకపోతే వాడి కార్యాలు వాడు ఎలా చేస్తాడు? రాజంటే మంత్రుల ద్వారా తగినటువంటి ఉపాయాలు పొందుతాడు, కానీ దూత అనేటువంటి వాడు దాన్ని అమలు చేస్తాడు. ఈ చేసేటువంటి దూత కనుక సరైనటువంటి రీతిలో చెయ్యకపోతే రాజ్యంలో ఉండేటువంటి బలపరాక్రమాలు, అలాగే మంత్రుల ద్వారా వచ్చేటువంటి వ్యూహాలు ఇవన్నీ కూడా రాజుకేమీ ఉపయోగపడవు. కనుక ఈ దూతత్వము ఏదైతే జరపబడుతోందో అది చాలా కీలకమైనటువంటిది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తీసుకుంటున్నాం. ముందు రాముడే ఆ విషయాన్ని ఈయన యందు ఉంది అని చెప్పారు. ఇప్పుడు మనం బాగా దర్శిస్తున్నాం. ఎందుకంటే ఆంజనేయ స్వామి వారు ఏకరాత్రిలో ఈ విజయాన్నంతా కూడా సాధించి తిరిగి వెళ్ళిపోయారు. ఆయన అలా సాధించినటువంటి సమయంలో ఆయన చేస్తూ ఉండేటువంటి ఆలోచనలను మనం ఏదో విస్తారంగా ఇక్కడ చెప్పుకుంటున్నాం పారాయణంలో, కానీ ఆయన కణములు, కాష్టములు, కళ ఇత్యాది కాల విభజనలో ఏది సూక్ష్మమైనటువంటి కాల విభజన ఉంటుందో అంత సూక్ష్మమైనటువంటి కాలంలోనే ఆయన చింతన చేశారు. ఇది మనం బాగా గ్రహించాలి. అంత సూక్ష్మమైనటువంటి సమయంలో ఆయన కాల వివేచనం చేస్తూ కూడా దూత యొక్క గొప్పతనాన్ని, ఆయన కీలకత్వాన్ని సుప్రతిపాదితం చేశారు ఈ శ్లోకరత్నంలో. అటువంటి గొప్పదైనటువంటిది కేవలం దేశ రాయబారులకు మాత్రమే సంబంధించినటువంటి అంశం అనుకుంటే మనం చాలా పెద్ద పొరపాటు చేసిన వాళ్ళం అవుతాం. కనుక ఏ కార్యమును మనం ఎప్పుడు చేయాలనుకుంటున్నా కూడా అప్పుడు మనలో ఆ దౌత్య శక్తి అనేటువంటిది రావాలి. అప్పుడు మనం మన బలాన్ని, అలాగే మన బలహీనతల్ని బేరీజు వేసుకుని కార్యము వల్ల వచ్చేటువంటి ఫలాన్ని మనం తెలుసుకుంటూ, కార్యము గనక మన యొక్క ప్రణాళిక ద్వారా సరిగ్గా జరగకపోతే వచ్చేటువంటి అపజయాన్ని కూడా ముందే ఊహించి అప్పుడు అడుగులు వేయాలి అనేటువంటి దాన్ని ఆయన తెలుసుకుని ఆ తర్వాత దాన్ని ఆచరణలోకి పెట్టే ముందు తన యొక్క ప్రాధాన్యతను చేసేటువంటి కార్యదీక్షితుడుగా ఒకసారి సమీక్షించుకున్నాడు. కనుక అటువంటి అద్భుత శ్లోకరత్నాన్ని శ్రద్ధగా పారాయణం చేసుకుందాం. భూతాశ్చార్ధాః వినశ్యంతి దేశకాల విరోధితాః విక్లవం దూతమాసాద్య తమః సూర్యోదయే యథా భూతాశ్చార్ధాః వినశ్యంతి దేశకాల విరోధితాః విక్లవం దూతమాసాద్య తమః సూర్యోదయే యథా. అర్థానర్థాంతరే బుద్ధి నిశ్చితాపి న శోభతే ఘాతయంతి కార్యాణి దూతాః పండితమానినః. ఏది లాభకరమో ఏది నష్టమును కలిగిస్తుందో నిర్ణయించుకున్న పనిలో కూడా వివేకహీనులైన దూతలను నియమిస్తే ఆ కార్యాలు సఫలం కావు. ఎందుకంటే పండితులమనే దురభిమానం కల దూతలు పనులను చెడగొడతారు. చాలా లోకంలో విస్తారంగా ప్రచారంలో ఉండేటువంటి శ్లోకరత్నంలో ఉత్తరపాదం మనకు ప్రాతస్మరణీయమైనటువంటిది. ఘాతయంతి కార్యాన్ని దూతా పండితమానినః. పని ఎప్పుడైతే సఫలం అవుతూ ఉంటుందో కొంతమంది దూతలకి ఆ పని చాలా మడుకు అయిపోయిన తర్వాత మేము చాలా గొప్పవాళ్ళం కాబట్టి ఈ పనిని ఇంత బాగా చేస్తున్నామని చెప్పి గర్వంతో విర్రవీగుతారు. చాలు, ఆ గర్వమే వాళ్ళ పనిని చెడగొట్టేస్తుంది.
ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. మనకు స్కాంద పురాణంలో నారద మహర్షి వచ్చి కాశీరాజుకి కోసల దేశపు రాజుకి మైత్రిని సమకూరుస్తూ దూత యొక్క గొప్పతనాన్ని అక్కడ చెప్తాడు. చాలా విస్తారమైనటువంటి ఎన్నో అష్టాంగ విధానాలు రాజు అవలంబించవలసింది ఇవన్నీ చెబుతూ దూత యొక్క ప్రధాన స్థితిని కూడా చెప్తాడు. ఎందుకంటే వాళ్ళ రాజ్యాల మధ్య ఒక దూత చెడగొడుతున్నాడు సంబంధాన్ని. దాన్ని నారద మహర్షి, ఒరే నాయన, విజ్ఞానవంతులైనటువంటి వాళ్ళు మీరు ఇలా రక్తపాతం సృజించుకోవద్దు, పుణ్యక్షేత్రముల్లో ఉండేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ దూతను చెప్తాడు. పూర్వం వేగి చక్రవర్తి అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, మన్యు చక్రవర్తి అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. వారు ఇరువురు కూడా బలములో చాలా సమానమైనటువంటి వాళ్ళు అనేటువంటి ఒక పేరు తెచ్చుకున్నటువంటి వాళ్ళు. ఆ సమయంలో మన్యు చక్రవర్తి యుద్ధం ప్రకటించేసి నాథుడు అనేటువంటి ఒక మంత్రిని పంపించాడు. వాడు వచ్చి ఈ వేగి చక్రవర్తితో మాట్లాడుతూ, అయ్యా, మా రాజ్యంలో ఇదిగో ఇలాంటి బలాలన్నీ ఉన్నాయి, నీ రాజ్యంలో ఈ బలాలన్నీ లేవు. అయితే నా రాజ్యంలో ఉండేటువంటి వాళ్ళు ఎంత వీరులైనా వీళ్ళంతా ముసలివాళ్ళయ్యా, నీ రాజ్యంలో ఉండేటువంటి వాళ్ళు మహాశక్తివంతులు. ఈ విషయం నా ఒక్కడికే తెలుసు, మా రాజుగారికి కూడా తెలియదు. పైగా ఒకవేళ మేము ఓడిపోతూ ఉంటే ఏం చేయాలో కూడా నా ఒక్కడికే తెలుసు. మా రాజుగారికి కానీ మిగతా నా వెనకాల ఉండేటువంటి సహా మంత్రిమండలికి కానీ ఎవరికీ తెలియదు. మా ఊరి బయట ఒక పెద్ద చెరువు ఉంది, దాని కట్ట కనుక తెంచేస్తే వచ్చినటువంటి శత్రువులంతా కూడా కొట్టుకుపోతారు. కాబట్టి ఈ విషయం నా ఒక్కడికే తెలుసు కనుక నువ్వు నన్ను బాగా గౌరవించు, నేను వెడతాను, నువ్వు మా రాజుగారికి ఎప్పుడు కూడా విధేయుడివై సామంతరాజులా కప్పం కట్టు అని చెప్పారట. వెంటనే ఈ మన్యు చక్రవర్తి యొక్క దూతను ఆ ఎదుటి రాజు ఏం చేశాడంటే, ఒరే వీడిని కాసేపు బంధించేయంట్రా అన్నట్ట యుద్ధం ప్రకటించట. అవలీలగా విజయాన్ని సాధించాడు. ఇక్కడ ఈ కార్యము రాజుగారిది చెడిపోవటానికి కారణం ఏమైంది? మన్యు చక్రవర్తి గారి యొక్క దూత గర్వంతో విర్రవీగాడు కనుక జయించవలసినటువంటి రాజ్యము, కప్పం కట్టించుకోవలసినటువంటి రాజ్యము ఎదుటివాడికి కప్పం కట్టవలసినటువంటి పరిస్థితిలోకి వచ్చింది. కనుక దూత చాలా కీలకమైనటువంటి వాడు కనుక గర్వించి వాడు ఒళ్ళు తెలిసి తెలియకుండా ఫలం వచ్చేటువంటి సమయంలో ప్రవర్తిస్తే నాశనం అయిపోతుంది. ఈ సత్యాన్ని హనుమ చాలా చక్కగా చెప్పాడు. ఎప్పుడూ కూడా దూతలు బలాబలములు గ్రహించగలరు, కార్యమును జాగ్రత్తగా చేయగలరు. కానీ వాళ్ళు కనుక అహంకారముతో కనుక నిండిపోతే పూర్ణమయ్యేటువంటి కార్యం అంతా కూడా ఒక్కసారిగా నశించిపోతుంది అని చెప్పారు. అటువంటి గొప్ప సత్యాన్ని గ్రహించి ఆ రామదూత యొక్క వైభవాన్నంతా కూడా మనం తెలుసుకున్నాం కనుక ఈరోజు మన వ్యాఖ్యానాన్ని ముగింపు చేసుకుంటూ ఆ హనుమలో రామదూతలో చెప్పారు దాన్ని తెలుసుకుని ముక్తాయింపు చేసుకుందాం. శ్రీరామే సుదృఢా భక్తి విక్రమో రిపుమారణే తతోపి ధర్మ మీమాంస యుక్తి దూతే హనుమతి. ఆ హనుమంతుడిలో ఏముందండి? రాముడి యందు గొప్ప భక్తి ఉన్నది. అలాగే ఎదుటి వాళ్ళ యందు దాడి చేయగలిగినటువంటి పరాక్రమం హనుమంతుడి యందు ఉంది. ఆయనలో ధర్మ మీమాంస కూడా ఉంది. దీన్ని మనం ఆ రామదూతలో ప్రధానంగా గ్రహించాలి. తస్మాత్ సహ హరిశ్రేష్ఠ రామదూతం మహాకపి అతయేవ సదాదర్శ దూతోయం సర్వసాధక. ఎందుకు రామదూతగా ఆయన సర్వసాధకుడయ్యాడంటే ఆయన యందు ప్రభుభక్తి ఉంది, యుక్తి ఉంది, ధర్మాధర్మ విచక్షణ ఉంది. కానీ ఆయన యందు గర్వము లేదు కనుక ఆ రామదూతను మనం శిరసా నమామి అని చెప్తూ ఉన్నాం. తాదృశం రామదూతం తం నమామహ శిరసావయం అనేటువంటి సత్యాన్ని తెలుసుకుంటూ శ్రద్ధగా పారాయణ చేసుకుందాం. అర్థానర్థాంతరే బుద్ధిః నిశ్చితాపి న శోభతే ఘాతయంతిః కార్యాణి దూతాః పండితమానినః. అర్థానర్థాంతరే బుద్ధిః నిశ్చితాపి న శోభతే ఘాతయంతిః కార్యాణి దూతాః పండితమానినః. ఇప్పుడు ఈ శ్లోకములన్నింటినీ కలిపి పారాయణ చేద్దాం.
విమృశంశ్చ విమృశంశ్చ న పశ్యామి పశ్యామి యోహతే యోహతే మయి వానరః మయి వానరః శతయోజన విస్తీర్ణం శతయోజన విస్తీర్ణం లంఘయేత లంఘయేత మహోదధిం మహోదధిం కామం హంతుం కామం హంతుం సమర్థోస్మి సమర్థోస్మి సహస్రాణ్యపి సహస్రాణ్యపి రక్షసాం రక్షసాం నతు శక్ష్యామి నతు శక్ష్యామి సంప్రాప్తుం సంప్రాప్తుం పరంపారం పరంపారం మహోదధేః మహోదధేః అసత్యాని చ అసత్యాని చ యుద్ధాని యుద్ధాని సంశయో మే సంశయో మే న రోచతే రోచతే కశ్చ కశ్చ నిస్సంశయం కార్యం నిస్సంశయం కార్యం కుర్యాత్ ప్రాజ్ఞః కుర్యాత్ ప్రాజ్ఞః ససంశయం సంశయం ప్రాణత్యాగశ్చ ప్రాణత్యాగశ్చ వైదేహ్యాః భవేత్ భవేత్ అనభిభాషణే అనభిభాషణే ఏష దోషః ఏష దోషః మహాన్ హి స్యాత్ మహాన్ హి స్యాద్ మమ సీతాభిభాషణే సీతాభిభాషణే భూతాశ్చార్థాః భూతాశ్చార్థాః వినశ్యంతి వినశ్యంతి దేశకాల విరోధితాః దేశకాల విరోధినాః విక్లవం విక్లవం దూతమాసాద్య దూతమాసాద్య తమః తమః సూర్యోదయే యథా సూర్యోదయే యథా అర్ధానర్ధాంతరే అర్థానర్థాంతరే బుద్ధిః బుద్ధిః నిశ్చితాపి నిశ్చితాపి న శోభతే న శోభతే ఘాతయంతి ఘాతయంతి కార్యాణి కార్యాణి దూతాః దూతాః పండితమానినః పండితమానినః ఇతి ఇతి సుందరకాండే సుందరకాండే 30 సర్గే సర్గే షట్ శ్లోకాః. ఇప్పుడు అందరం కలిపి పారాయణ చేద్దాం. శ్రీరామస్తుతిః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఫలశ్రుతిః బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగిత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. శ్రీ హనుమతే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. ఇప్పుడు అర్ధనారీశ్వర అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని యథాశక్తి పారాయణ చేద్దాం. అథ అర్ధనారీశ్వర అర్ధనారీశ్వర అష్టోత్తర శతనామ స్తోత్రం శతనామస్తోత్రం చింతామణి గృహావాస చింతామణి గృహావాస మందరాచల మందిర మందరాచల మందిరః వింధ్యాచల కృతావాస వింధ్యాచల కృతావాస
వింధ్యశైలార్య పూజితః వింధ్యశైలార్యపూజితः మనోన్మణీలింగరూపో మనోన్మణీలింగరూపో జగదంబా జగత్పితా జగదంబా జగత్పితా యోగనిద్రా యోగగమ్యో యోగనిద్రా యోగగమ్యో భవానీ భవానీ భవమూర్తిమాన్ భవమూర్తిమాన్ ఇతి అర్ధనారీశ్వర అర్ధనారీశ్వర అష్టోత్తర అష్టోత్తర శతనామ స్తోత్రే శతనామస్తోత్రే శ్లోకద్వయం. శ్లోకద్వయం. ఇందులో ఉన్న విశేషాలు సంక్షిప్తంగా తెలుసుకుందాము. లింగరూప అనేటువంటి పదం ఉన్నది. లింగం అంటే మనకు ఆలయంలో కనిపించేటువంటి లింగరూపం అనే కాదు, ఈ ప్రపంచంలో స్థావర జంగమములైనటువంటి ప్రాణులన్నీ కూడా లింగములే. చెట్లు, నదులు, పర్వతాలు ఇవన్నీ స్థావరములైనటువంటి లింగములైతే నడిచేటువంటి ప్రాణికోటి అంతా కూడా చరరూపమైనటువంటి లింగములు. ఆ రకంగా పరమేశ్వరుడు ఈ ప్రపంచమంతా వ్యాపించి మనందరి చేత ప్రత్యక్షంగా పూజింపబడుతూ ఉన్నాడు. అందువల్ల ప్రాణులకు కానీ ప్రకృతిలో ఉన్నటువంటి పశుపక్ష్యాదులకు, వృక్షాదులకు కానీ ఏ విధమైనటువంటి హాని చేయకూడదు అని తెలుస్తోంది. అదేవిధంగా అమ్మవారి పేరు జగదంబ. జగదంబ అంటే త్రిమూర్తులు విష్ణువు, బ్రహ్మ, పరమేశ్వరుడు, అలాగే లక్ష్మి, సరస్వతి, పార్వతి వీరందరికన్నా కూడా ఉత్కృష్టమైనటువంటి పరాంబికను లలితాదేవిగా ఆరాధన చేస్తూ ఉంటారు. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇత్సుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని పోతనవారు భాగవతంలో వర్ణించినట్లుగా అందరికీ తల్లి అయినటువంటి ఆ పరాశక్తి దుష్టులందరినీ కూడా నశింపచేస్తూ సజ్జనుల్ని రక్షించేటువంటిది, దేవతలందరినీ కూడా నడిపించేటువంటిది, మన మనస్సుల్లో నిలిచినటువంటి దుర్గ ఆ తల్లి మనందరికీ కూడా నిరంతరము సమస్తమైనటువంటి మంగళములు ఇవ్వాలి. ఆ నామాన్నే ఇక్కడ మనం చక్కగా జగదంబా అని పిలుచుకుంటున్నాం. ఇంకా స్వామివారు జగత్పిత, లోకములన్నీ నడిపించేటువంటి వాడు. మరి ఇలాంటి విశేషాలు ఎన్నో ఉన్నాయి, వాటిని మళ్ళీ తెలుసుకుందాం. ఇప్పుడు మన భాగ్యవశం వల్ల విచ్చేసినటువంటి స్వామీజీ మహావ్యాఘ్ర మహామహోపాధ్యాయ విద్యా వాచస్పతి శ్రీ విద్యాసింహాచార్య స్వామివారు తమ అనుగ్రహ భాషణంతో మనందరినీ కూడా పునీతుల్ని చేస్తారు. శ్రద్ధాసక్తులతో విని మనందరం పవిత్రులమవుదాం. అనుగ్రహ భాషణం చేయవలసిందిగా స్వామివారిని వినయపూర్వకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. బుద్ధిర్బలం యశోధైర్యం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాత్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. My words fail to express my gratitude to TTD, the institute, the organization which is doing the yeoman service to the humanity. It is not only to the bhaktas, but everyone, the humankind, will be protected by this Sundarakanda Parayana Yajna. Sundarakanda, as you know, Ramayana has got several kandas. They are named in different names. Balakanda, Ayodhya Kanda, Aranya Kanda, and Kishkinda, and Yuddha and Uttara. But the only Kanda which is named as Sundarakanda, which is supreme,
according to Valmiki in these 7 kandas. Therefore, the Sundarakanda, there is a sampradaya of chanting, doing parayana of Sundarakanda everywhere, and this Sundarakanda gives us lots of benefits, lots of benefits. First of all, the Uddhara, emancipation from this mundane world, and the blessings of, choicest blessings of Sri Rama and the Anjaneya. Sundarakanda is named as Sundarakanda because it is the story of only successes. Series of successes are there here. There is no failure. Difficulties are there, oddities are there, infirmities are there, problems are faced, issues are solved, but the successes are in series. That is why among all kandas of Ramayana, Sundarakanda is praised like anything, and the Parayana is necessarily done of this Sundarakanda. Sundarakanda, as you know, the Cynosure is Hanuman. The Cynosure, the hero of this Sundarakanda is Hanuman. Hanuman faces, as he rightly said, Sattvika, Rajasa and Tamasa difficulties, problems. All sorts of problems are there in your life. You can face. Dharme nasti sahayata. Mahabharata says, Dharme nasti sahayata. You are alone. You have got to face alone all problems. Some may help you, some may not help you. They may be with you, they may not be with you. But here, when we see the Anjaneya, Hanuman, he flies alone, faces every problem single-handedly, without failure, without doubt in his mind. Without doubt in his mind. Actually, Rama wanted the Anguliyaka should be given to Sita. That was the simple karya he could do. But Hanuman did not do the only thing which Rama has ordered. But at the same time, he killed thousands and lakhs of Rakshasas. It shows the Duta can do if he has great bhakti in his Swami, Rama, he can do wonders. Faith can monger wonder. Thousands of wonders are seen in the world, miracles are seen in the world only due to the faith. The ultimate faith, the incorporation of this ultimate faith is Hanuman. The great bhakti incarnation is Hanuman. Bhaktir jnanam savairagyam pradnya medha dhritihi sthitihi yogaha pranaha balanchaiva. All these qualities are incarnated in the form of Hanuman. So the Hanuman or the Anjaneya is the greatest Duta. And he never takes any credit to himself. He says, I am Duta. I am just a Bhakta of Rama. I am not supreme. Lord Narayana, Lord Rama is supreme. This is what the Vinaya leader never takes any credit to himself. He says everything is due to Lord, God, supreme, and his decision, his Ichha, Hari Sankalpa and Hari Ichha. Purandaradasa says, Sevakatanada ruchi ye nalidayo, Deva Hanumaraya
Vairagyavanobhedi. There are many great souls who but they never want to take the credit of it. They never want to take the credit personally. They offer it to the institute, they offer it to the nation, they offer it to the society, they offer it to their guru. So now the TTD, which is doing the yeoman service, Sundarakanda Parayana, is followed, as I know, 7 crore people. Can we imagine? Daily, more than 230 days. It is continuous. See the positive vibrations. Everyone sitting in their own houses, enjoying this Parayana, entertained with this, spiritually involved in this, reforming their faith and thinking, becoming stronger and stronger in their belief in Rama and Anjaneya. This is what the Hindu culture preaches. Sanatana Dharma shows that we want Shanno astu dvipade sham chatushpade. We want to live and we want to let others live. This is the Sanatana Dharma, and therefore it is a wonderful message of this Sundarakanda, wonderful message of Hanuman. Hanuman, according to the management terminology, if you want to put it, performance is your reality. Performance is your reality. Forget everything else. That was the difficulty, this was the oddity, this was the problem, this was the issue. We go on telling the story, but ultimately we don't deliver anything in our. In the same way, many people blame others if they never become successful. If they become successful, they say, it is all because of me. It is unlike all others, Hanuman says, it is ultimately the God's wish. It is ultimately Rama's desire. And I succeeded because of his blessings, his mercy. So we should remember that performance is your reality. And forget everything else. All problems, don't talk about problems. That too Anjaneya has succeeded single-handedly with the blessings of Rama and the bhakti in his lotus feet. Once again I thank TTD. Once again I offer my infinite namaskarams to Sri Venkateshwara and Sri Varahamurti and Sri Ramachandra and Anjaneya. Thank you, sir. మనం జరుపుకుంటున్నటువంటి ఈ సుందరకాండ పారాయణ వల్ల అనంతమైనటువంటి లోకక్షేమం జరుగుతుంది. అంతేకాదు హనుమ శ్రీరామచంద్రుల యొక్క చక్కని అనుగ్రహానికి మనం పాత్రులమవుతున్నాం. హనుమంతుడు మనకి ఏం చెబుతున్నాడు అంటే, తాను ఎంతో కష్టపడి కార్యాన్ని సాధించినప్పటికీ కూడా, ఎన్ని విఘ్నాలు వచ్చినప్పటికీ కూడా, ఇదంతా శ్రీరామచంద్రమూర్తి గొప్పతనం తప్ప నాది కాదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ వినయపూర్వకంగా తాను కార్యసాధన చేసి చూపించాడు. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకోవాలి. గొప్పవాళ్ళు ఎప్పుడూ తాము చేసినటువంటి ఏ కార్యాన్నైనా కూడా లోకక్షేమం కోసమే వినియోగిస్తూ ఉంటారు. ధర్మాన్ని ఆచరించేటప్పుడు ఒకప్పుడు సహాయం కలగవచ్చు, మరొకసారి దొరక్కపోవచ్చు. అయినా సరే కృంగిపోకుండా ధర్మరక్షణ కోసం దీక్షగా నిలబడి కార్యాన్ని వినయపూర్వకంగా సాధించినటువంటి హనుమను మనం ఆదర్శంగా తీసుకోవాలి అని స్వామీజీ వారు ఇంకా గొప్ప విశేషాలు చక్కగా మనందరికీ అందించారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు నవగ్రహ ప్రార్థన నుంచి అందరం కలిసి పారాయణ చేద్దాం. అథ నవగ్రహ ప్రార్థన. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః
భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుస్సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तु. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో